ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాప్టిస్టుపేటలోని టీడీపీ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరి టౌన్ నుండి విజయోత్సవ యాత్రలను చేపట్టారు. 15వ వార్డు బాప్టిస్టుపేటకు చెందిన మంగళగిరి పట్టణ కార్యనిర్వహణ కార్యదర్శి కొదమల సైమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ యాత్ర చేపడుతున్నట్లు కొదమల తెలిపారు. ఈ యాత్ర నాగపట్నం, త్రివేంద్రం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, రామేశ్వరం, పాండిచ్చేరి, కన్యాకుమారి, అక్కడి దేవాలయాలు, చర్చిల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్, సీనియర్ నేత, జిల్లా నాయకులు పోతినేని శ్రీనివాసరావు, 15వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సైమన్ గారి ఆధ్వర్యంలో బాప్టిస్టుపేట నుంచి 2024 ఎలక్షన్ ముందు అలాగే ఎలక్షన్ కాలంలో కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు 91,000 పైచులకు మెజార్టీతో గెలుపొందినప్పుడు నాయకుడిగా ఇక్కడ కార్యకర్తలని లోకేష్ గారు మంచి మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తల్ని వేలంగిని మాత, రామేశ్వరం టెంపుల్స్ తీసుకెళ్తా అని చెప్పి వారు వార్డులో కార్యకర్తలకి ఆ రోజు చెప్పడం జరిగింది. రేపు జూన్ 4వ తారీఖుకి ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, మన లోకేష్ గారు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సైమన్ గారు తన సొంత నిధులతోటి ఈ వార్డులో ఉన్నటువంటి బాప్టిస్టుపేట 15వ వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలని ఈ రోజున స్లీపర్ కోచ్ బస్సు ఏర్పాటు చేసి సుమారు వారం రోజులు వేలంగిని మాత టెంపుల్ కానివ్వండి, అలాగే రామేశ్వరం, ఇలా టెంపుల్స్ అన్నీ కూడా కార్యకర్తలను తీసుకెళ్లే విధంగా వారు ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పిన మాట ప్రకారం ఈరోజు వారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఆ కార్యక్రమానికి అతిథులుగా టౌన్ పార్టీ అధ్యక్షులు మహేష్ గారు, పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్ గారు, అలాగే అనిల్ గారు, అలాగే అఖిల్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి 15వ వార్డు బాప్టిస్టుపేటకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా యాత్రగా బయలుదేరి వేలంగిని మాత, రామేశ్వరం, కన్యాకుమారి, మున్నార్ వాటర్ఫాల్, వివిధ ప్రఖ్యాతగాంచినటువంటి దేవాలయాలు, ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలని సందర్శించడానికి ఈ రోజున మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ వద్ద నుంచి బయలుదేరటం, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు సుపరిపాలన అందించిన సందర్భంగా ఏదైతే మంగళగిరి పట్టణంలో 15వ వార్డు నుంచి నారా లోకేష్ గారికి భారీ మెజార్టీ అందజేయడానికి అందరం కృషి చేసి నారా లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మనందరం కలిసి సరదాగా ఒక యాత్ర ఏర్పాటు చేసుకుందామని ఆ రోజున అందరం కూర్చొని మాట్లాడుకొని టీడీపీ పట్టణ పార్టీ నాయకులు సైమన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున బయలుదేరి వారం రోజుల పాటు ఈ యాత్రను జరుపుకోవడానికి బయలుదేరుతూ ఉన్నారు. అన్ని ప్రఖ్యాత గుడుల్లో ప్రార్థనలు కానివ్వండి, పూజలు కానివ్వండి, నారా లోకేష్ గారి పేరు మీద, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద జరిపించి ఏదైతే కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఉద్దేశించి సాగుతున్న ఈ యాత్ర క్షేమంగా వెళ్ళి వీళ్ళంతా లాభంగా రావాలని చెప్పి ఆ వేలంగిని మాతని దేవుణ్ణి నమస్కారం. ఈరోజు మా డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో గెలవటం, ఆ గెలుపులో మంగళగిరి 15వ వార్డు బాప్టిస్టుపేట ఉత్సాహంగా
మంచి మెజార్టీ వార్డులో మంచి మెజార్టీ రావటం మాకు చాలా గర్వకారణం. దానికి కారకులైన మా యువకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, యూత్ వారు మొత్తం కలిసి చాలా ఉత్సాహంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి లోకేష్ గారికి మంచి మెజార్టీ తీసుకురావటం చాలా ఆనందం. ఆ సందర్భంగా మా యువ నాయకుడు సైమన్ గారు రేపు 2 సంవత్సరాలు యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత మనం అందరం కలిసి నాగపట్నం అయితేనేమి, కన్యాకుమారి అయితేనేమి, తదితర ఇంకా దేవాలయాలు అన్నీ చుట్టి వద్దామని చెప్పేసి అనే ఒక కార్యక్రమం పెట్టున్నారు.